ఏమన్నా కిందకి ఎలా తెద్దామని వెళ్ళావు కూరగాయలు? ఏం తీసుకోవచ్చు? తట్టేసావా? ఏంటి బాక్స్లో ఏంటి? ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పీజే స్టూడియో. ఈరోజు మార్నింగ్ అయితే ఇంక బాబుకి స్నానం చేయించి ఇంకా మేము కూడా స్నానం చేసేసుకొని రెడీ అయితే అయ్యాను. పూజ కూడా చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ఇంకా దీపం పెట్టి స్టార్ట్ చేశాను. అలాగే ఇప్పుడు టిఫిన్ కూడా వేస్తాను. ఇంక లాస్ట్ మా జిత్తి కోసమని చిన్న అట్ట వేసాను. అది ఫ్రెండ్స్ ఇంకా నేను వేస్తుంటే వాళ్ళు తింటున్నారు. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇంక మా జిత్య పాప కోసం అయితే అట్టు రెడీ అయిపోయింది. అట్టు తీసుకొని వెళ్తున్నాను. చాలు ఇంకా తింటావా? తింటావా? తిన, నాది కూడా తినేది. హాయ్ చెప్పు అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నచ్చిందా దోశ? నచ్చిందా? బాగుందా? ఇలా చూడు. ఫోన్ ఎవరికి చేసావు ఈరోజు? ఏమన్నా? లవ్ యూ అని చెప్పవా? స్కూల్ ఎప్పుడు నుంచి అన్నది? 5 రోజులు ఉందంట. వెళ్ళిపోదు స్కూల్కి. మరి వెళ్ళిపోదా డైలీ? మేడం ఊరు వెళ్ళిందంట. వచ్చాక వెళ్ళు, చెప్తారా? ఓకే. ఈరోజు కూర ఏమండాలి? తిను మరిగా నువ్వు. నచ్చిందా? గోరుమాసం నచ్చిందా? గోరుమాసం ఎవరు చెప్పారు జిత్యా? నాన్న ఉన్నాడని చెప్పడం. అది ఇప్పుడు గోరుమాసం వండాలా? అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ అయింది. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయలేదు, చేస్తాను. ఇంకా కర్రీ ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొస్తే అది వంట చేయాలి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. వచ్చేసి రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నం డ్యూటీకి అయితే వెళ్తారు. సో అందుకోసం రైస్ ముందు పెట్టేశాను. ఇంక టిఫిన్ చేసే గిన్నె ఉన్నాయి, అయితే కడుక్కోవాలి. ఇంకా అలాగే ఈరోజు మొన్న అయితే దోశలు నానబెట్టాను. ఇంకా 2 days దోశలు అయితే వేసాను. ఇంకా కింద అయితే నేను పప్పు కూడా నానబెట్టాను ఇడ్లీకని. సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం. ఇంకా మా పాప అండ్ మా ఆయన అయితే బజార్కి అయితే వెళ్తున్నారు. ఏం తేవాలి అడుగుతున్నారు. వెళ్ళి కూరగాయలు తీసుకొని రా, పట్టుకో. ఏం తీసుకొస్తావు? ఏం తీసుకొస్తా? కూరగాయలు ఏం తీసుకొస్తా చెప్పు. ఇంకా నాకు ఆకుకూరలు తోటకూర, బీరకాయ, బెండకాయ అయ్యి నాకు. నీకేం కావాలి నువ్వు తెచ్చుకో. గుడ్ మాసం కాదు, గొర్రె మాసం. ఫోన్లని ఇవి తింటాడు, చాప్ పీసులు అవి తింటాడు. వెళ్ళలేదు తొందరరా.
వెళ్ళండి వెళ్ళండి. అడుగు ముందు ఇవ్వకండి. తప్పు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వా మమ్మీ. డబ్బులు ఇవ్వకండి. ఎందుకు వెళ్ళావు కిందకి? ఎలా తెద్దామని వెళ్ళావు కూరగాయలు? బాగా ఎక్కిస్తానండి నీ దగ్గర. నాకా? నీకే ఎందుకు? ఉంది. డబ్బులు ఇవ్వకన్నా కూరగాయలు కట్టారు. డబ్బులు ఇవ్వకన్నా కూరగాయలు కట్టారు. డబ్బులు ఇవ్వకుండా కొడుకు ఎలా వెళ్ళగొట్టాయా? మరి ఎలా వెళ్ళిపోయా ముందు? వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నావు నడుచుకోండి. ఎలాగ వెళ్ళిపోతా? తెలీదు నువ్వు చెప్పాలి కదా. తెలియదు నువ్వు చెప్పు. నేను చెప్పాలా? వెళ్ళి డబ్బులు తెచ్చుకెళ్ళు. దగ్గరే నా దగ్గర డబ్బులు అండి చూడు. ఏ లేవు లేవు అవే వస్తా. ఏం తీసుకోవచ్చు? నీకు కరిగిపోకుంది. నువ్వు చికెన్ తినకూడదు. అందుకే తేలదా? మరి మీకేం తెచ్చుకున్నారు? చూపించు ఏం తీసుకోవచ్చు. ఏంటిది? డెటాల్. ఇది నూనె రేట్ పిల్లలకి మసాజ్ ఆయిల్. ఓకే. మసాలా ఇవే నాకు కరివేపాకులు టమాటాలు అన్నీ తెచ్చు. ఇక నీకు ఇవి నాకు తోటకూర. తోటకూర తోటకూర ఇంకా ఇంకా టమాటాలు కూరగాయలు సర్దుకుంటున్నావా? కూరగాయలు బజార్లో ఉంది. సర్ది అయితే ఫ్రిడ్జ్ మొత్తం సర్దే. అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా కోడిగుడ్డు వండమని ఉల్లిపాయలు ఆల్రెడీ అవుతున్నాయి. ఇంకా టమాటాలు వేసుకుంటాను. టమాటాలు పచ్చిమిర్చి. సో వంట అయితే జరుగుతుంది. ఇంక వీళ్ళు కూడా సర్దేసావా? ఏంటి ఈ బాక్స్లో? ఏంటి బీరకాయలు? ఓకే. ఇది ఎక్కడ పెట్టు. ఇవి కూడా బీరకాయలేనా? ఇంకా ఓకే గుడ్ గర్ల్. ఇంకా అవి ఉన్నాయి కదా ఇక్కడ పెట్టు. వీటివి ఓకే. టమాటాలు ఎక్కడ పెట్టు. బెండకాయలు ఓకే. ఇంకా బీట్రూట్లా? ఇవన్నీ నీకునా? తిన్నానుగా నేను తిన్ను. అయ్యేంటివి ఇవి? ఇక్కడ పెట్టు కరివేపాకులు. ఆహా ఇందులో పెట్టాలమ్మ. కూరగాయలు ఇంట్లో పెట్టాలి. ప్లేస్ లేదు అందుకే అలా ఉన్నాయి. మా తోటకూర ఏం కోయలేదు. అది అలాగుంది. వచ్చేసి కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ అన్నీ వేసేసాను. గుడ్డు కూడా బద్దలు కొట్టేసి వేసేసాను. ఆల్రెడీ కుక్ అవుతుంది. ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోయినట్టే. సో కూరగాయలు కూడా అన్నీ చక్క పెట్టేసాను. అయిపోయింది. ఇంకా కబోర్డ్స్ కూడా చిరాకుగా ఉన్నాయని అవి కూడా పేర్చేసాను. వీడియో అయితే తీయడానికి కుదరలేదు. సో అందుకే తీయలేదు. ఇంకా పప్పు అయితే ఉంది. పప్పు అయితే రుబ్బేస్తే పని అయిపోతుంది. ఇంకా మా బాబులు వేస్తే పని అయితే చేయనప్పుడు అస్సలు. ఎందుకు లేవు కదా ఇంట్లో? ఎందుకు తీసుకురాలే? నువ్వు చెప్పలేదా? ఏమి చెప్పువా? చెప్పలేదా నువ్వు నాన్నగా? మరి చెప్పు. మరి తీసుకురమ్మను.
అయితే 1 గంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేస్తున్నాం. ఇదైతే ఎగ్ ఓన్లీ వాళ్ళకే, నాకైతే చారు పెట్టుకున్నాను. నేను చారుతో తింటాను. మా వాడు ఆడుకుంటున్నాడు చక్కగా. వేసుకున్నావా అన్న? సో ఈరోజు ఫుడ్ వచ్చేసి అది మాది స్పెషల్ సండే. మీది ఏంటనేది కామెంట్లో తెలపండి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మధ్యాహ్నం వచ్చేసి ఫుల్గా పడుకుని పోయాను ఫ్రెండ్స్. ఇంకా పప్పు అయితే రుబ్బేసాను ఇడ్లీకి మార్నింగ్కి. సరే రుబ్బొట్లు ఏమన్నాయి మా పాపకైతే ఇప్పుడు రుబ్బొట్లు అయితే వేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం పడుకుని పోవడం వల్ల వీడియో అయితే తీయలేదు. సో బాబు వల్ల నాకు కూడా నిద్ర ఉండడం లేదు. వాడు పడుకునేటప్పుడు నేను పడుకోవాలి, లేదంటే ఇంకా లేదంటే. సో ఇప్పుడు కర్రీ అయితే ఏం వండలేదు ఫ్రెండ్స్. ఇంక మార్నింగ్ అయితే ఉందనేసి ఇంకా రైస్ ఒకటే పెట్టాను. సో రైస్ అయితే అయిపోయింది. దానికోసం అయితే రుబ్బొట్టు వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో అట్టు అప్పటికప్పుడు వేసుకుంటే. నాకు కూడా చాలా ఇష్టం. ఇడ్లీ కన్నా రుబ్బొట్టు అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఈవినింగ్ ఇలా అయితే జరిగింది. ఇంకా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమే ఉన్నాం. బాబు వచ్చేసి ఆడుతున్నాడు. వాడు ఆడుకునేటప్పుడు నా పనులన్నీ ఇంక మార్నింగ్ కర్రీ వేసుకొని అయితే మేము తినేస్తాం. ఎందుకంటే మా పాప నేనే కాబట్టి ఇంకో కర్రీ ఏమో వండలేదు. ఉన్నప్పుడు ఇంకెందుకులే వేస్ట్ చేయడం అనేసి ఇంక వండలేదు. మనతో అలానే ఉంటుంది. సో ఇప్పుడైతే తను అట్టులో వేసేస్తే అట్టు తినేస్తుంది. ఇంక నేను రైస్ పెట్టుకొని తినేస్తాను. ఇది ఈరోజు ఫ్రెండ్స్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటలను క్లిక్ చేసేయండి. బాయ్.